నేను మెడికల్ కాలేజీలు ఇచ్చేసాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైద్య విద్యని పేదలకు దూరం చేస్తున్నారు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు వల్లించడం అనేది చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గనిపిస్తుందండి. ఈరోజు సుమారుగా 8,500 కోట్లు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి అవసరమైన మొత్తం వ్యయం అయితే ఓవరాల్గా చూసుకుంటే కేవలం 5 ఏళ్ళలో ఖర్చు పెట్టింది 1,450 కోట్లు. అంటే ఈరోజు విద్యా వైద్య అనేది సమాజానికి ఎంత వెలుగునిచ్చే ఒక అంశం అయితే దాన్ని కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లోని కూడా తొక్కిపెట్టి ప్రజలకి విద్యని వైద్యని దూరం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అయితే ఈరోజు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఎన్ని అప్పుల పాలైనా కూడా కంపల్సరీగా అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు విద్యా వైద్య డెఫినెట్గా ప్రతి పేదవాడికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనేకమైన సంచలనాత్మక నిర్ణయాలని స్వాగతించడం పక్కన పెడితే కనీసం దాని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఈరోజు పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇది జేపీపీ మోడల్ కాదు, జగన్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు, ఇది పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.